ఈ బెబ్బేలకు అర్థమేంటి తల్లి? వికలాంగులకి వాళ్ళ పిల్లలకి ఫీజులో డిస్కౌంట్ ఇస్తారని మేం విన్నామండి. అది నిజమేనా అంటోంది. అవునవును, ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తాం. అంటే 15,000 డిస్కౌంట్ ఇస్తుందన్నమాట. అవునమ్మా. మూగమ్మాయి కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అది నోరు అంటుంటే నేను వెనకాల నుంచి మాట్లాడుతున్నాను అన్నమాట. ఓహో, డబ్బింగా? అయితే సగం ఫీజు కట్టేసేయండి. కొట్టండి. ఎవరిని కొడతావురా? అయ్యో అయ్యో అయ్యో, ఆయన కొట్టమనలేదే, కట్టమన్నారు. ఫీజు ఫీజు ఫీజు. ఇలారా ఇలారా, నీ ఓవర్ యాక్షన్ ఆపకపోతే చంపేస్తాను. ఏంటి ఆ లెక్క పెట్టడం? ఇలా ఇవ్వు, నేను లెక్క పెడతానా? పడతా. మీరు గుడ్డివారు కదా, మీరు డబ్బులు లెక్క పెడుతున్నారండి? మీ అందరికి 2 కళ్ళుంటే మా అందులకి 3వ కన్నుంటుంది, దాంతో లెక్క పెడుతున్నాను. మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి. ఇదిగో మాస్టర్ సారు రాష్నా. అయిపోయిందా? ముసలి, నన్నే మోసం చేసినావనుకున్నా. గీ ప్రిన్సిపల్ అంకుల్ని కూడా మోసం చేస్తున్నావు. చెప్తా నీ పని. వచ్చి దీనికంట పడ్డావేంట్రా? ఈ ముదురు ముంజకి చిక్కేమో చచ్చవే. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నమస్తే ముసలి. మస్తే మస్తే. ఎవరు? నేను ముసలి. శనగలు 500 గుర్తుకు రాలే? అయ్యో, ఇప్పుడు జాగ్రత్త, దొరికామంటే చచ్చమే. బాగున్నావా శ్వేత? చాలా బాధగా ఉన్నా ముసలి. ఎందుకో? నిన్న ఓ ముసల్ది 400 టోకరా ఇచ్చిపోయిందిలే. పెద్దినా? సరే సరే, ముందు ఫీజు కట్టేవి, అవతల మనకు పనుంది. ఇప్పుడు ఎలా చెప్తావో చెప్పవే ముసలి. నొక్కేసిందే, డబ్బులు కొట్టేసిందని చెప్పలేను. 12, 13. అమ్మా, 2000 తక్కువ ఉన్నాయమ్మా. చంపుతా, నువ్వు తేడా నా కళ్ళారా చూసానే. గుడ్డిదాన్ని ఎట్లా యుద్ధం ముసలి? ఏంటి తెలివితేట చూపిస్తున్నావా? ఆ నోట్లు మావి, మర్యాదగా ఇవ్వు, లేదంటే చిన్న పిల్లవని కూడా చూడను. ఇవ్వు. ఓ చూసిండ్రా సారు, మూగ పెద్ద ఎట్లా మాట్లాడుతుందో. మూగా లేదు, చెవిటి లేదు, డిస్కౌంట్ కోసం డ్రామా ఆడాం. ముందు మా డబ్బులు మాకు ఇవ్వు. గది మ్యాటరు సమజైందా సారు? ఫీజులో డిస్కౌంట్ కోసం ఈ కలాంగుల లెక్క నాటకం ఆడుతుర్రు.
వయసులో పెద్దవారయ్యండి ఇలా చేయడానికి బుద్ధి లేదు. క్షమించండి గురువుగారు, మా వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణలు చెప్తున్నానండి. నన్ను పెంచడానికి, చదివించడానికి మా నాన్నమ్మ గారు ఎన్నో కష్టాలు పడుతున్నారండి. మీకు ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఈ నాటకం ఆడిందే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. నా మీద ఆవిడకున్న ప్రేమ ఇలా చేయించిందే తప్ప మా నాన్నమ్మ చెడ్డవారు కాదండి. దయచేసి ఆవిడ ప్రేమని అర్థం చేసుకోండి గురువు గారండి. 6 ఏళ్ల పిల్లవైనా 60 ఏళ్ల మెచ్యూరిటీ కనిపిస్తుంది. నిన్ను చూసి సీట్ ఇస్తున్నాను, వెళ్ళి టెస్ట్ రాయి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ గురువు గారండి. అలాగేనమ్మా, మీరు ఫీజు మొత్తం కట్టేయండి. కడతానండి. మా పండును కూడా చేర్చుకోండి. నా డబ్బులు ఇచ్చేళ్ళు. నీ పైసలు నాకెందుకు తీసుకో. నిన్ను విడిచిపెట్టనే, నా 400 నేను వసూలు చేసుకొని తీరుతా. ఇప్పుడు చూడు నీకు ఫిట్టింగ్ ఎట్లా పెడతాను. ఇదేంటి ఇలా చేతుల పైకి లేచాయి? వాట్ హ్యాపెండ్? ఏం లేదు గురువు గారు. ఏమైందా నీకు? ఏమోనండి నాన్నమ్మ గారండి, నాకు తెలియకుండానే ఇలా చేసేస్తున్నాను. నో పార్కింగ్ లో కారు పెట్టినందుకు నీకు ఫైన్ వేస్తా, నా పైసలు నేను వసూలు చేసుకుంటా. భలే దొరికినవే ముసలి, భలే ఛాన్సులే. ఏమైంది దీనికి? పిచ్చి దానిలా చేస్తుంది. ఏమో. ఆపవే. ఈ శ్వేత అంటే షేర్, గబ్బర్ షేర్. నాతో పెట్టుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్ది. యాహూ! హూ! మమ్మీ కొడుతుంది, నన్ను కొడుతుంది మమ్మీ. ఏంటి నువ్వు? అమ్మా! అయ్యో అత్తయ్య గారు! దీనికి ఏదో అయింది. అయ్యా ప్రిన్సిపల్ గారు, నేను రేపు వచ్చి కలుస్తానండి. పదండి. అయ్యో పదండి, బయటికి వస్తాం సార్. ఏమైంది దీనికి? అబ్బా!
అత్తయ్య గారు చూసారా నన్ను నా కూతుర్ని ఎలా కొట్టేసి డాన్స్ చేస్తుందో చూడండి. ఏమైందే? ఏంది ఇది? అసలే మా బాధలో నేను చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటే? 1000 రూపాయలు ఫైన్ కట్టు. ఫైనా? ఎందుకు? నో పార్కింగ్ లో కార్ పెట్టినందుకు. ఇందాక నో పార్కింగ్ బోర్డు ఇక్కడ లేదే. లేదు. మరి ఇప్పుడెలా వచ్చింది? ఇందాక కార్ ఇక్కడ ఉన్నది లేదు. మరి ఇప్పుడు రాలే, గట్లనే బోర్డు వచ్చింది. చాలే, అసలు ఫైన్ నీకెందుకు కట్టాలే? ఈ స్కూల్లో తప్పు చేస్తా గిట్లనే వసూలు చేయమని పనిష్మెంట్లు ఇస్తారు. గందుకే వసూలు చేస్తున్నా. మేమివ్వం. ఏం చేస్తావు? ఇయ్యవా నిన్ను. ఇయ్యకపోతే కోరద్దు పగలగొడతా. ఉండవే ఉండు. అదంటే ఫైన్ కోసం రాయి తీసుకుంది, నువ్వెందుకు తీసుకున్నావే? సారీ నాన్నమ్మ గారు. ఇయ్యవా పగలగొట్టా. ఇస్తానుండవే. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేసావే? గాడున్న నోర్ పార్కింగ్ బోర్డు తీసుకొచ్చి గీడ పెట్టిన. గదే నేను చేసిన తప్పు. వస్తాను బుసలి, బాయ్. ఓరి దేవుడు, దోచుకోవడంలో అది నన్ను మించిపోయింది. దీని బదులు అది నా మనవరాలుగా వచ్చుంటే ఎంత బాగుండేదో. పదండి. పాఠాలు మొదలుపెట్టే ముందు కొత్తగా చేరిన విద్యార్థులు పరిచయం చేసుకోండి. గురువు గారికి ప్రణామాలు. నా పేరు గీత. పెన్ గీతనా, పెన్సిల్ గీతనా? సైలెన్స్. ఏ అమ్మాయి నువ్వులే. ఏంది? నీ పేరేంటి? శ్వేత. చూడు శ్వేత, క్లాస్ రూమ్ లో కామెడీలు చేస్తే తోలు ఒలిచేస్తాను, జాగ్రత్త. నేనేడు కామెడీ చేసిన? గీత అంటే ఏ గీత అని డౌట్ వచ్చింది. అడిగినా గది కూడా తప్పేనా సారు? చాలే, సైజ్ చూస్తే శనక్కాయ ఎంత, మాట చూస్తే మునక్కాయ ఎంత. కూర్చో. కుసని కాళ్ళు గుంజుతున్నాయి సారు. కాసేపు నిల్చుంటా. ఎవరైనా నిల్చోమంటే కాళ్ళు గుంజుతున్నాయి అంటారు, నువ్వేంటే కూర్చుంటే కాళ్ళు గుంజుతున్నాయి అంటావు. నాకేదో తేడా కొడుతుంది. సర్లే, సాయంత్రం వరకు అలాగే నిల్చో. గట్లనే. ఊసి పిల్ల పిశాచి, గట్లనే అని కూర్చున్నావేంటే? మీరేగా సాయంత్రం వరకు నిలబడమన్నారు. గాప్పుడు నిలబడాలంటే ఇప్పుడు కూసోవాలి కదా, అందుకే కూసున్నా. అబ్బో, ఈ పిల్ల ముదురు టెంకలా ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సైలెన్స్. నెక్స్ట్. నా పేరు పండు. జాంపండా మామిడి పండా? అరటి పండు. అలానే ఉన్నారు. కూస. సైలెన్స్. కుళాయిల దగ్గర కొట్లాట క్లాస్ రూములకు తీసుకురాకనమ్మా. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. నేను రెడీ మాస్టారు. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. ఇదిగో, తిక్క ఆన్సర్లు చెప్తే చంపుతా. ఎప్పుడు జరిగిందో తారీఖు చెప్పు. నాతో చెప్పి చేసుకున్నారా ఏంది డేట్లు గుర్తు పెట్టుకోనీకి? బుర్ర తక్కువని అర్థమైందిలే. నన్నే బుర్ర తక్కువ అంటావు? గట్లయితే మీ ముత్తాత హైట్ ఎంత సారు? తెలీదు. ఎందుకు తెలియదు? అప్పుడు నేను పుట్టలేదు కాబట్టి. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు నేను గిట్లా పుట్టలే, అందుకే నాకు డేట్ తెలియదు. దీంతో చాలా కష్టమే. కొంచెం ఈజీ ప్రశ్న అడుగుతాను,
గాంధీజీ ఎప్పుడు పుట్టారు? పబ్లిక్ హాలిడే రోజు మాస్టారు. ఛా, నేను గాంధీ జయంతి రోజు అనుకున్నానులే. కూర్చో. అమ్మా గీత, నువ్వు చెప్పమ్మా. అక్టోబర్ 2 మాస్టారు. అబ్బా అబ్బా, వెరీ గుడ్. ఇది ఇది తెలివితేటలంటే. గీతం చూసి నేర్చుకోండి. అవును, ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? జనరల్ నాలెడ్జ్ బుక్ చదివాను మాస్టారు. అది అందరూ గీతం చూసి నేర్చుకోండి. ఎంచక్క పాఠాలు ఇంట్లో నేర్చుకుని స్కూల్కి వస్తుంది. గదేం గొప్ప, నేను చదువుతా. అలాగా, సరే. ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, అదేంటో చదువు. చెప్పు. చదివిన మాస్టరు. ఏముంది? నేనేం చదివినా గదే ఉన్నది. అదే ఏం చదివినావు? గదేం రాసిందో గదే చదివినా. అర్థమైంది. అదేంటో కాస్త బయటికి చెప్పమ్మా. గట్లనే. అటు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బయటికి. ఎందుకో? బయటికి ఎందుకు వెళ్తున్నావు? మరి నువ్వేగా బయట చెప్పమన్నా, మళ్ళీ నువ్వే ఎందుకంటావేంది? అమ్మా, నేను బయటికి వెళ్ళమని చెప్పలేదమ్మా, బయటికి చెప్పమన్నాను. బయటికి లోపట్టుకుని దిమాగ్ మొత్తం ఖరాబ్ చేస్తుండ్రు. నేను చెప్పా అంతే. సైలెన్స్, సైలెన్స్. వామ్మో, ఇది పిల్ల కాదు, పిడుగు. సరే, మీరందరూ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో ఒక్కొక్కరుగా చెప్పండి. నేను ఇంజనీర్ అవుతా, నేను పైలట్ అవుతా, నేను టీచర్ అవుతా, నేను స్పోర్ట్స్ మెన్ అవుతా. వెరీ గుడ్, కూర్చో. అమ్మ గీత, నువ్వు చెప్పమ్మా, ఏమవుతావు? ఇద్దరు పిల్లలకి తల్లినవుతా. తల్లి అవుతావా? కూర్చో అమ్మా. నేను బ్రహ్మచారిని అవుతా. బ్రహ్మచారి అవుతావా? నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో దయ్యాన్నవుతా. ప్రిన్సిపల్ గారు, ఏంటి, ఏమైంది? ఏంటి సార్, అర్జెంటుగా రమ్మన్నారు? చెప్పడానికి నోరు రావట్లేదండి. అయితే మొక్కుతో చెప్పండి. హా? ఏ నోర్మల్వే, మీరు చెప్పండి సార్. ఏం చెప్పమంటారు సార్? పిల్లల నోట్లో ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదు, ఈ రాత్రికి అనుకోండి. ఓయ్ నోర్ముయ్, అసలు ఏం జరిగింది సార్? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ముసల్దాన్ అవుతాను. హా? ఈ ముసల్దానికి నేను చెల్లినవుతాను. అబ్బా, అడిగింది మిమ్మల్ని కాదు తల్లి. ఓ, నేనే సార్. నేనైతే ఈ ముసలాళ్ళకి కుర్రెత్తనవుతాను. చిచ్చి, మీరు ఇలా ఉండబట్టే ఆ పాప అలా తయారైంది. ఏమైందండి? ఏంటంటే ఏం చెప్పనండి. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే మీ మేనకోట్లు ఏం చెప్పిందో తెలుసా? క్లాస్లో నేను లేను కదా సార్, నాకు తెలియదు. చెప్పండి. పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఇద్దరు పిల్లల తల్లిని అవుతానంటుంది. ఇద్దరు బిడ్డల తల్ల. అవును, నేను బ్రహ్మచారిని అవుతా అని తెగేసి చెప్తోంది. బ్రహ్మచారా? నేను బ్రహ్మచారినే అవుతా. ఏయ్, చంపుతా. సారీ సార్, దీంతో నేను మాట్లాడతా. అలా ఎందుకందో నీకు అనుకుంటా. కనుక్కోండి. పదా కనుక్కోండి, లేదా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అలానే ఉండిపోతుంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు రాకూడదు అసలు. అలాగే సార్, నేను చూసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సమాధానాలు చెప్పకుండా చూసుకుంటాను. సరే సరే. ఓకేనా? పదటే.
ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా? నువ్వేంటి పెళ్లి చేసుకుని 2 పిల్లల తల్లినవుతానని చెప్పడం ఏంటమ్మా? తప్పేముందత్తయ్య గారు? పెళ్లి చేసుకోకుండా 2 పిల్లల్ని ఎలా కంటారు? నర్మయ్, నువ్వు చెప్పమ్మా గీత. పెళ్ళంటే అర్థం కూడా తెలియని నువ్వు పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావమ్మా? మీకోసమే నానమ్మ గారండి. నాకోసం? అవునండి. మీ కష్టాలన్నీ తీరాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే నాకు పెళ్ళవ్వాలంట కదండి. అలా అని ఎవరు చెప్పారమ్మా? మన లాయర్ అంకుల్ చెప్తే విన్నానండి.